ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిమ్మల్ని పిచ్చి కుక్కలా ఆవిడ బాధేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? కాపాడడానికి వచ్చావా హాస్ని? థాంక్యూ డియర్. సీతిల్లు ఆంటీ, కుక్క గనక పిచ్చి పట్టిందని నిర్ధారిస్తే దాన్ని మనం కొట్టం, చంపేస్తాం. కిల్ హిమ్. మెంటల్ దానా? అరే నన్ను మర్డర్ చేయమని మా మమ్మీని రెచ్చగొడతావేంటే? చూడు మమ్మీ ఎలా అంటుందో. కన్న కొడుకు ప్రాణాలు తీసి దుర్మార్గురాల్ని కాదురా నేను. పెంపుడు కొడుకు కన్న తల్లి ప్రాణాలు మాత్రం ఎవ్వరికి అనుమానం రాకుండా హత్య చేస్తారు కదా. షటప్. మీ గురించి సర్వం తెలుసుకున్నాక నోరు ముయ్యమని గద్దిస్తే ఇంకా మర్యాద పోగొట్టుకోవాల్సి వస్తుంది. మైండ్ ఇట్. ఏంట్రా ఏమైంది దీనికి? అదే తెలియట్లేదు మమ్మీ. హే మిస్టర్ వల్లభ, పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? మిస్టర్ అని పేరుకు ముందు గౌరవాన్ని తగిలించాను రాజా. మీ అమ్మతో కలిసి పిచ్చి పనులు చేస్తే మిస్టర్ అనే దాన్ని కూడా పక్కన దండానికి తగిలించి మీకు 2 తగిలిస్తాం. ఖబర్దార్. ఏంటి అతి చేస్తున్నావు? షటప్. 4 రోజుల్లో పోయే మీకే అంత రోషం ఉంటే ఇంకో 40 ఏళ్లు ఈ ఇంట్లో పెద్ద కోడలుగా చలామణి కావాల్సిన దాన్ని నాకెంత రోషం ఉండాలి? మమ్మీ ఆ గారడి పాప ఏ నోటితో ఉందో గాని వీళ్ళందరూ కలిసి దాన్ని నిజం చేయాలని డిసైడ్ అయ్యారనుకుంటా. సమయానికి కరెంటు పోయి మీ అమ్మ బతికిపోయింది. లేదంటే ఒంటి మీద నూలు పోగు కూడా మిగలకుండా కాలి బూడిదైపోయేది. అండర్స్టాండ్? అత్తయ్య గారు, మంచినీళ్ళు ఏమైనా తీసుకురమ్మంటారా? మీకండి కాఫీ, టీ? అస్సలు ఏమొద్దు, వద్దు. భర్తకు అత్తకు సేవలు చేసుకుందాం అనుకుంటే ఎక్కువ రోజులు బతికి చచ్చేలా లేరు. ఏం చేస్తాం, నా రాత అలా రాసి పెట్టుంది. రే ఏంట్రా దీని వేరియేషన్స్? తెలియట్లేదు మమ్మీ, ఏదో తేడాగా ఉంది. నిజంగా నన్ను గాయత్రి పాప చంపేస్తుందో లేదో కానీ దీని యాక్టింగ్కే నేను చచ్చిపోయేలా ఉన్నాను. ఈసారి వస్తే ముందు దీన్ని వేసేయరా. ఇంకొంచెం రాయమ్మా. నూనెకేమైనా కరువా? లేదు కదా. ఎక్కువ రాస్తే కాళ్ళకు కూడా అంటించుకుని జారిపడే ప్రమాదం ఉంది బామ్మ. నీ కూతురు జారి పడుతుందా? వదిన పెద్దల్లుండి జారుడు బండ ఆడిస్తుంది. పిల్ల కరెంటు వైర్ పట్టుకొని ముందుకొస్తుంటే వాళ్ళు గజగజా వణికిపోయారు. అయ్యో గట్టిగా నవ్వక బామ్మ. మాకు ప్రాణ సంకటంగా ఉంటే మీకు చెలగాటంగా ఉందా అని గొడవ పడతారు. అవునవును, 2 రోజులుండిపోయే మీరు అనవసరంగా ఎందుకు చెడ్డవడం? ప్రమాదంగాని ప్రాణ నష్టంగాని ఏది జరగలేదు కాబట్టి ఇప్పుడు నవ్వగలిగాను గాని ఏదైనా జరగరానిది జరిగుంటే ఇంట్లో విషాదం అలుముకునేదే కదా. జరగరాంది కాదు బామ్మ, జరిగి తీరుతుంది. నైని, నువ్విలా షాకులిస్తే బామ్మ గుండాగేలా ఉంది. తన ప్రాణం తీసిందాను అవుతావు. ఊరుకో పిన్ని, పొరపాటును కూడా అలా మాట్లాడకు. బామ్మ సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. నా సంగతి కాసేపు పక్కన పెట్టండి అమ్మా. నిజంగానే మీ అత్తయ్య గోవిందేనా? అవును. నిజమా? బ్రహ్మదేవుడు రాసి పెట్టాడో లేదో గాని మా గాయత్రి వదిన చిన్నొదిన్ని బలి తీసుకోవడానికే పునర్జన్మెత్తింది. అంత పగ ఎందుకంట? గత జన్మలో ఆస్తుల కోసం, ఈ వ్యాపార సామ్రాజ్యంలో అధికారం కోసం గాయత్రమ్మ గారి ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్న దుర్మార్గురాలు తిలోత్తమత్తయ్య. అయ్యో రామా,
అంత దారుణానికి ఒడిగట్టిందా? చెప్పుకుంటే సిగ్గుచేటని ఎక్కువ చెప్పడం లేదు కానీ ఆవిడ చేసిన పాపిష్టి పనులు అన్నీ ఇన్ని కావు. విశాలాక్షి మాట నిజం అవుతుంది. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు కదా, అయి తీరుతుంది. బాలవాకు కాదు బామ్మ. విశాలాక్షి మాటల్లో అంతరార్థం గ్రహిస్తే తానే విశాలాక్షి అమ్మవారేమో అనిపించింది. యమధర్మరాజు నాతో ఏం చెప్పారో అదే తను చెప్పింది అంటే ఆ శక్తి జగన్మాతకు తప్ప ఇంకెవరికి ఉంటుంది? ఏం ఆలోచిస్తున్నావు నైని? ఏం లేదు. పాపని ఒక కంట కనిపెడుతూనే ఉండండి పిన్ని. ఆ తిలోత్తమకు ప్రళయకాలం ముంచుకొస్తుంది అనుకుంటా. ఇప్పుడు బతికినా రేపైనా పాప చేతిలో బలి కావాల్సిందే. గాయత్రిని గారభం చేసి చెడగొట్టారు మీరంతా. మాటలు రాని పసిపిల్లని క్రమశిక్షణలో పెట్టాల్సింది పోయి సమాజానికి ద్రోహం తలపెట్టేలా తయారు చేస్తున్నారా? తన ఆటలు ఇలా ఎన్నాళ్ళని సాగనిస్తారు? మిమ్మల్ని అడిగేది. ఏం కావాలో చెప్పు, తీసుకొస్తాను. మిమ్మల్ని ఏదో తీసుకురండి అని చెప్పడం లేదు. నేను అడిగే వాటికి సమాధానం చెప్పండి చాలు. అడుగు. గాయత్రి గురించి అడిగాను కదా. ఎక్కడుందనే? మా అక్క దగ్గరే తగలడిందని తెలుసు. మంచిగా మాట్లాడు, లేకపోతే ఈ వైరుతో నీ గొంతులో నుండి మాట బయటికి రాకుండా అడ్డంగా కట్టేస్తాను. నేను ఆ పిల్ల ఆగడాలని అడ్డుకోమని చెప్తుంటే నా నోరి మూయించాలని చూస్తున్నారా? పాపని తగలడింది, పలానా చోట పడుంది అని ఒక వస్తువులా పోల్చి నువ్వు పిచ్చి మాటలు మాట్లాడితే నీ సంగతి వేరేలా ఉంటుందని హెచ్చరిస్తున్నాను. అరే, మీకు మిమ్మల్ని కన్న తల్లి కన్నా ఆ పిల్ల ఎక్కువైందా? మా అక్కకు 2 కూతుళ్ళు. ఒకరు కాకపోతే ఇంకొకరుంటారు. ఒకరెందుకు లేకుండా పోతారు? అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. నేను చెప్పేది పూర్తిగా వినండి. మీ అమ్మే గనుక పోయారే అనుకోండి, మళ్ళీ మీకు అమ్మ వస్తుందా? నయిని వదినే నాకు అమ్మ. ఆహా, తిలోత్తమత్త ఎవరో మరి. అన్నావుగా అత్త అని. మీ అమ్మ అయితే కాదంటారు. మీరు ఎంత అన్నా సరే నిజాన్నైతే మార్చలేరుగా. తెలుసు కదా, గాయత్రి పాప చేతిలో మీ తిలోత్తమ అత్తయ్య కథ ముగుస్తుంది అనడం పచ్చి నిజం. ఇంకా ఎందుకు నాతో వాదిస్తావు? అంటే మీరు తిలోత్తమత్తయ్యకి ఏం జరిగినా నింపాదిగా ఉంటారన్నమాట. అవునులే, గాయత్రి వల్ల కరెంట్ షాక్ కొడుతుంది, కాపాడండని మీ అన్నయ్య మీ అమ్మ మొత్తుకుంటే చూస్తూ నుంచున్నారు కానీ ఏ ఒక్కరు, ముఖ్యంగా మీరు, ముందుకు అడుగు వేయలేదు. హే, మెంటల్లా నీకు? అప్పుడు గాయత్రికి పవర్ స్టేషన్లో కరెంట్ ఎంత ఉంటుందో అంతుంది ఒంటి నిండా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.